వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య తిరుగుతూ అలానే ఉండు. నువ్వు షాంపూ ఎప్పుడు మార్చావు? మార్చలేదండి, పాతదే వాడుతున్నాను. అవునా? మరి స్మెల్ ఏంటి? నన్ను పిచ్చోని చేస్తోంది. ఏదో తెలియని మత్తుని ఇంజెక్ట్ చేస్తోంది. పిచ్చి అంటున్నారు కదా, అలానే ఉంటుంది. భర్తకు పిచ్చి పడితే వైద్యం చేయాల్సిన బాధ్యత భార్యదే మై డార్లింగ్. సొంత భర్తని ప్రేమగా హగ్ చేసుకుంటుంటే ఆనందపడాల్సింది పోయి పక్కకు తోస్తావా? దిస్ ఇస్ టూ రూడ్ అండ్ బ్యాడ్. నేను పనిలో ఉన్నాను కదండి. పతి భక్తి కన్నా వంట పని ఎక్కువ నీకు? ఇదొక భర్తగా నాకెంత అవమానం. దీనికి పరిహారం తప్పదు. వెళ్తారా? వాత పెట్టమంటారా? వాటేసుకోవాల్సింది పోయి వాత పెడతానని బెదిరిస్తావా? ఇంత దారుణం ఎక్కడ ఉండదు. నా ప్రేమంటే నీకు విలువే లేదు. ఒక్క హగ్గివ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తావనుకోలేదు. ఏం బతుకురా ఆకాష్ నీది. దీనికన్నా నీళ్లులే నదిలోకి దూకి ఈత కొట్టడం మంచిది. అబ్బా, ఏంటి మీ గోలా? ఆ గరిటె పక్కన పెట్టరా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏంటి సంధ్య ఇది? ఎంత ఆశగా కళ్ళు మూసుకుంటే ముద్దు పెట్టాల్సింది పోయి మూతి మీద కొడతావా? ముద్దు లేదు, గుద్దు లేదు. మీరు హగ్ కోసమే కదా కిచెన్లోకి వచ్చారు. కావాలంటే ప్రస్తుతానికి ఒక హగ్ ఇస్తాను, అంతే. సరే, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఇవ్వు. మీరు మొహం అంత నిరాశగా పెడితే నాకు చిరాగ్గా ఉంటుంది. హగ్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక్క హగ్కి ఇన్ని రూల్సా? సరేరా. ఇంత దగ్గరగా వచ్చి హగ్గొక్కడితో ఆగటం మహా పాపం సంధ్య. పాపము పుణ్యము ప్రస్తుతానికి చాలు. అంటే మిగిలింది నైట్కి. ఇదిగో మాట ఇచ్చావు. నైట్కి ఏమైనా మిస్ అయితే మాత్రం నేను రాక్షసుల్లా మారిపోతాను.
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. బాబ్జీ, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు దివ్య, ఏ ఎందుకు? నీరసంగా ఉందని లీవ్ పెట్టాను. ఇదంతా వర్షంలో తడిచి రావడం వల్లే కదా. ఈ రోజు పెట్టిన లీవ్ అప్పుడే పెట్టుంటే హ్యాపీగా ఇంట్లోనే ఉండేవాడివి. ఎన్నో రోజులుగా నువ్వు కలకంటున్న ఒక కోరిక తీరేది. పెళ్ళైనప్పటి నుండి దూరం పెట్టిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం దొరికేది. భార్యాభర్తలుగా మంచి ఛాన్స్ మిస్ అయ్యాం బాబ్జీ. బాబ్జీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేశాను దివ్య, పెద్ద తప్పే చేశాను. తప్పా? నువ్వా? చచ్చా, నేను నమ్మను బాబ్జీ. ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ చేయడమే నీకు తెలుసు. అంతేగాని తెలిసి కూడా ఎవరికి ఏ అన్యాయం చేయని అమాయకుడివి నువ్వు. వద్దు దివ్య, నన్ను నమ్మద్దు. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను. చేస్తున్నది తప్పని తెలిసి కూడా నేను కంట్రోల్ అవ్వలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావు బాబ్జీ? కంట్రోల్ చేసుకోలేనంత తప్పేంటి నాకు చెప్పు. చెప్తాను దివ్య. వద్దు, ఇప్పుడు దివ్య నా మీద ప్రేమతో ఉంది. నిజం చెప్తే తట్టుకోలేదు. మనసులో ఉన్న ప్రేమ మొత్తం నా మీద ద్వేషంగా మారుతుంది. జీవితంలో నన్ను క్షమించదు. నేను చేసిన తప్పుకి జీవితాంతం నేనే శిక్ష అనుభవించాలి, కానీ దివ్యని అస్సలు బాధ పెట్టకూడదు, దూరం చేసుకోకూడదు. మాట్లాడు బాబ్జీ, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? మార్కెటింగ్ లో ఏదైనా మిస్టేక్ చేసావా? బాబ్జీ, నువ్వేం ఫీల్ అవ్వద్దు. తెలిసి నువ్వెప్పుడు తప్పు చేయవన్నా నమ్మకం నాకుంది. నిన్నెవరైనా క్వశ్చన్ చేస్తే నేను అడ్డుపడతాను. నా బాబ్జీ నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమని ఎంతమందికైనా ప్రూవ్ చేస్తాను. ఒక భార్యగా నేను బాబ్జీకి అన్యాయం చేసినా నా బాబ్జీ ఎవరిని మోసం చేయడు, తెలిసి ఏ తప్పు చేయడు అని ప్రాణం పోయే వరకు నమ్ముతాను. ఎందుకు దివ్య, ఆడియో రిలీజ్ రోజున హీరో గురించి డబ్బా కొట్టే యాంకర్లా నా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు? ఇవి ఎక్స్పెక్టేషన్స్ కాదు బాబ్జీ, నిజాలు. ఒక్క రాత్రి మిస్ అయినా ఎన్నో రాత్రులు వస్తాయి. మన కోరికలన్నీ తీరుతాయి. నాకు ఆ విషయంలో కూడా ఏ బాధ లేదు బాబ్జీ. నీకోసం నేనెప్పుడు రెడీనే. ఎడారిలో సునామీలా ఒక్కసారిగా పుట్టిన దివ్య ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నా బతుకు ఎంగిలి మెతుకని తెలియక బిర్యానీలో చూసుకుంటుంది. నాలాంటి వాడికి నీ మొహం చూడటానికే కాదు, నిన్ను ముట్టుకునే అర్హత కూడా నాకు లేదు. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా, అమ్మా. మార్కెట్ నుండి ఇంకా రాలేదన్నమాట. మరి ఈయనేం చేస్తున్నారో?
సంధ్య వచ్చావా? నేను ఫ్రెండ్ మీట్ అయ్యి 10 మినిట్స్లో వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనండి. అరే ఈ బటన్ ఇప్పుడే ఊడిపోవాలా? సంధ్య, ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. వేసుకున్న తర్వాత తీయాలనిపించదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ షర్ట్కి ఈ బటన్ కుట్టే. సరే ఉండండి, సూది దారం తీసుకొస్తా. వెళ్ళు. షర్ట్ విప్పి ఇవ్వండి. తీయడం ఇష్టం లేదన్నాను కదా, నా ఒంటి మీదే ఉంటుంది, నువ్వు కుట్టే. సరే. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. ప్లీజ్ అండి, వదలండి. ఏ ఎందుకు? డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? గుర్తుంది కాబట్టే ఒక హగ్, ఒక చిన్న ముద్దుతో ఆగిపోదాం అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న సరదాలు కూడా వద్దని డాక్టర్ చెప్పలేదు కదా. అయ్యో ప్లీజ్ అండి. సంధ్య, మనిద్దరం భార్యాభర్తలం, పరాయి వాళ్ళమేం కాదు కదా. ఇలాంటి సరసాలు కూడా లేకపోతే ఎలా? వద్దని చెప్తున్నాను కదండి, నా మాట వినండి, నా మాట వినండి. ఛాన్సే లేదు. నువ్వు వచ్చినప్పటి నుండి వద్దు అనే మాట తప్ప ఏ రోజు ముద్దు పెట్టడానికి దగ్గర కూడా రాలేదు. నన్ను నేను చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నాను, అంతే తప్ప నిన్నెప్పుడూ బలవంత పెట్టలేదు. కానీ ఈరోజు నిన్నింత దగ్గరగా చూస్తుంటే నీ షాంపూ స్మెల్ ఏదో మత్తులో దించుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కంట్రోల్ తప్పినా తప్పు కాదనిపిస్తుంది. ఏమండి ప్లీజ్ అండి, వద్దండి. ఏం కాదు. సారీ అండి, మీరు ఇలా టెన్షన్ పడకూడదు అని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ 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 ప్రతి దానికి డాక్టర్ పేరు ఎత్తద్దు. నిన్నొక్కసారి దగ్గరికి తీసుకున్నంత మాత్రాన నేనేమన్నా చచ్చిపోతానా? ఏమండి, లేకపోతే ఏంటి, ఒక హగ్గు ఒక ముద్దుతోనూ ఆగిపోతానని చెప్పాను కదా. అయినా ఎందుకు తోసేశావు? నేనంటే అంత కోపం అసహ్యం వచ్చిందా నీకు? అది కాదండి. ఇంకేం మాట్లాడొద్దు. కట్టుకున్న పెళ్ళం ఎదురుగా ఉన్నా కూడా ముట్టుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. ఇంతకన్నా యుద్ధంలో చచ్చినా బాగుండేది. ఏమండి ప్లీజ్ అంత మాట అనకండి. సంధ్య, నిజం చెప్పు, ఎందుకు నా దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నావు? ఎందుకు నేను ముట్టుకుంటేనే దూరం పెడుతున్నావు? ఇదంతా డాక్టర్ గారు చెప్పినందుకేనా, లేక వేరే ఏమైనా ఉందా? వేరే ఏముంటుందండి? మీ ఆరోగ్యం కోసం, మా సంతోషం కోసం డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవ్వాలి కదా. డాక్టర్ శారీరకంగా ఒకటవద్దని చెప్పారు, కానీ హగ్గు ముద్దుల వల్ల ప్రాణాలు పోతాయని చెప్పలేదు. కమాన్ సంధ్య, ప్లీజ్ అండి, వదలండి. ఏం కాదు సంధ్య, నా మాట విను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వదలండి, ప్లీజ్ అండి. అత్తయ్య,
ప్రపంచంలో డాక్టర్ మాటల్ని సిన్సియర్గా సీరియస్గా తీసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వే అనుకుంటా. ఏమండి, ఏమండి, అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసిందా? బయలుదేరే ముందు చేసింది కదా, ఈ పాటికి వచ్చేసే ఉంటుంది. ఏమండి, ఆగండి. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నువ్వు చేసిన పనికి కడుపు నిండిపోయింది, ఆకలి చచ్చిపోయింది. ఏమండి, రేయ్ సూర్య, రేయ్ సూర్య, ఎక్కడికి రా? ఏమైందమ్మా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, ఏమైందమ్మా? ఆయన్ని ఆపడం నా వల్ల కావడం లేదు. నేను సూర్య భార్యని అన్న హక్కు అధికారంతో నాకు దగ్గర కావడానికి చూస్తున్నారు. డాక్టర్ పేరు చెప్పి నేను తప్పించుకుందామంటే దానికి కూడా నాపై కోపడుతున్నారు. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పాడమ్మా? మీరు చెప్పమన్నట్టే సంసార సుఖానికి ఇంకో 4 నెలలు దూరంగా ఉండాలన్నారు. నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు మాత్రం ఆయన మానసిక స్థితి చాలా రిస్క్లో ఉందని చెప్పారు. రిస్కా? అవునన్నా, ఆయనెప్పుడూ యాక్టివ్గా ఏ టెన్షన్ లేకుండా చూసుకోమన్నారు. మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అయితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ ప్రమాదం గురించి తెలియని మీ అబ్బాయి నాతో ఏం మాట్లాడారో తెలుసా? 4 నెలల తర్వాత మన భార్యాభర్తల బంధానికి ఏ ప్రాబ్లం ఉండదు, పిల్లల్ని కందాం, తల్లిదండ్రులం అవుదాము అని ఆయన ఆశలన్నీ అమాయకంగా చెప్తున్నారు. వింటున్న ఒక్కొక్క మాటకి గుండె పగిలిపోయేంత బాధ, భయం కలిగింది. ఈ ఇంట్లో సూర్యని, ఆ ఇంట్లో ఆకాష్ని మోసం చేస్తూ, నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ ఇంకెన్నాళ్ళు మాయ చేయాలో, మభ్య పెట్టాలో. సూర్య వెన్నుముక సమస్య గురించి చెప్పిన అబద్ధం మీ ఇద్దరిని దూరం పెడుతుంది అనుకుంటే ఇదే సమస్యకి కారణం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? కొత్తగా అడుగుతున్నారేంటి నాన్న? మనకి సూర్య ఆరోగ్యం మాత్రమే ముఖ్యం. మన ఆలోచనలు, ఆచరణలు అన్నీ అదే లక్ష్యంతో ఉండాలి. ప్రస్తుతానికి ఆయన్ని టెన్షన్ల నుండి దూరం పెట్టాలంటే కోపం వచ్చినా తిట్టినా నాకు దూరంగానే ఉంచాలి. ఆయన మైండ్ని డైవర్ట్ చేయాలి. ఏంటి సూర్య, లంచ్ నీకొక్కడికేనా? నాకు లేదా? ఎందుకు లేదు? నాది అనుకున్న ఏదైనా నీదే. రా కలిసి తిందాం. నో, నేను జస్ట్ సరదాగా అన్నాను, నువ్వు తినలే. నువ్వు సరదా కన్నా నేను సీరియస్గానే అంటున్నాను. కమాన్ ఆకాష్. వద్దులే సూర్య, నాకు పెడితే మళ్ళీ నీకు సరిపోదు. ఉన్నదాన్నే ఇద్దరం పంచుకుందాం. రా కూర్చో. చైరుడు వేసుకోరా. వద్దు, నువ్వు కూర్చో, నేను తీసుకుంటాను. ప్లేట్ తీసుకొని వస్తానుండు.
ఏంటి ఈరోజు స్పెషల్? పులిహోర. వావ్, గ్రేట్. ఇది నీకు నచ్చుతుందో లేదో. కొంపదీస్ నువ్వుగాని చేసావా ఏంటి? కాదు, నిన్న ఆదివారం కదా, నా మిసెస్ చేసింది. ఓకే. మా అమ్మేమో వేస్ట్ చేయడం ఎందుకని బాక్స్లో పెట్టింది. తినే పదార్థం ఎప్పటిదైతే ఏంటి, రుచిగా ఉందా లేదా అనేదే ముఖ్యం. నన్ను అడిగితే పులిహోర చేసిన రోజు కన్నా తర్వాత రోజు తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. వావ్, ఎక్సలెంట్, గ్రేట్, సేమ్ టేస్ట్. నేను ఇంటి నుంచి ఏం తీసుకొచ్చినా నా సంధ్య చేసినట్టే ఉంది అని ఎందుకు చెప్పేవాడివో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ పులిహోర సేమ్ మా ఆవిడ చేసినట్టే ఉంది. మా ఆవిడలో ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేయరనుకున్నాను, కానీ సేమ్ అదే టేస్ట్ వచ్చేలా చేసి మీ వైఫ్ అద్దరగొట్టారు. నిజం చెప్పాలంటే ఈ టిఫిన్ బాక్స్ నా టేబుల్ మీద పెట్టి ఈ బాక్స్ మీ ఆవిడ పంపించారంటే తప్పకుండా నమ్మేసేవాణ్ణి. ఫుడ్ చేయడంలో, పేరులో, ప్రేమని పంచడంలో అన్నిట్లో ఇద్దరు ఒకేలా ఉన్నారంటే సినిమాల్లో చూపించినట్టు చిన్నప్పుడు తప్పిపోయిన ట్విన్స్ అంటావా? వీళ్ళిద్దరూ ట్విన్సో కాదో నాకు తెలియదు, కానీ నా సంధ్యకి మాత్రం భర్త మీద ప్రేమ తగ్గింది. ఏంటి, ప్రేమ తగ్గిందా? అవును, ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తోంది. నాతో సరదాగా మాట్లాడటం లేదు. నన్ను పరాయి మనిషిని చూసినట్టుగా చూస్తుంది. తన కోసమే నేను బ్రతికాను అనుకుంటుంటే సంధ్య మాత్రం తను బ్రతుకుతున్నది నా కోసం కాదన్నట్టు బిహేవ్ చేస్తుంది. అసలు తను ఒకప్పటి నా భార్యన అన్నంత దూరంగా ఉంటుంది. ఒకవేళ సూర్య లేడనుకొని తనెవరికైనా దగ్గరైందేమో అని. ఏమండి, ఈ అనుమానం మీకే వచ్చిందా లేక ఆయనకొచ్చిందా? తనకు కూడా వచ్చింది.